హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళామండి. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురి వాళ్ళ హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. మేమంతా డిగ్రీ బ్యాచ్ అనమాట. సో ఏంటంటే మేమంతా కలుసుకుని 13 ఇయర్స్ అవుతుందండి ఆల్మోస్ట్. అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు. సో ఏంటంటే చాలా బోరింగ్గా ఉన్న టైంలో అందరం కూడా కలవాలని చాలా చాలా ఎగ్జైటింగ్గా మేము కలుసుకున్నాం అనమాట. వచ్చేదాకా కూడా వెళ్ళేదాకా కూడా తెలీదు ఎవరు వస్తున్నారు ఏంటో తెలీదు. ఎందుకంటే వస్తున్నామని చెప్పి లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేస్తారు. సరే ఏదైతే అవ్వింది అని చెప్పి మేమందరం వెళ్ళామన్నమాట 1 బై 1. అలా ఆల్మోస్ట్ అయితే చాలామంది వచ్చారండి. ఒక 10 మెంబర్స్ వరకు వచ్చారు. కొంతమందికి హెల్త్ బాగాలేక రాలేకపోయారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అయితే మండపంలోకి పెళ్ళికూతురిని తీసుకొస్తున్నారనమాట. అప్పటికి మేము ఇంకా రీచ్ అవ్వలేదు. ఫ్యామిలీ వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, మామయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కలిసి పెళ్ళికూతురిని స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి 11 అయిపోయిందనమాట. సో ఏంటంటే అందరం కూడా ఇంచుమించుగా ఒక 15 మినిట్స్ అలా టైంలో ఇంచుమించు అందరం కూడా ఒకేసారి వచ్చేసాం. సో ఏంటంటే ఇది హల్దీ అనమాట. మేము ముందు రోజు రాలేకపోయాము హల్దీకి. సో ఏంటంటే అది కూడా వదలకుండా మేము మొత్తం అన్నీ కవర్ చేసేస్తున్నాం అనమాట. తిను మా ఫ్రెండ్ కుసుమ, తిను CBZ. చాలా గ్రూప్స్ ఉన్నాయండి. బీకామ్ కంప్యూటర్స్ ఒకళ్ళు, MPC ఒకళ్ళు అలా ఉన్నారనమాట. బయోకెమిస్ట్రీ ఒకళ్ళు. అయితే కామన్గా అయితే ఇంగ్లీష్, తెలుగు కొన్ని కామన్గా కలుస్తాం కదా, అలా అలా అందరం ఫ్రెండ్స్ అనమాట. అసలు వెళ్ళినందుకు బాధపడాలేమో అనుకున్నాను కానీ అసలు చాలా మెమరీస్, చాలా హ్యాపీనెస్తో వెనక్కి ఇంటికి వచ్చామండి. అసలు చాలా మెమరబుల్గా జరిగింది. చాలా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. ఇంకా హడావిడంతా మాది, మా ఫ్రెండ్స్దే. ఇంకా 13 ఇయర్స్ తర్వాత కలిసామేమో. ఇంకా మా ఆనందానికి హద్దులు లేవు. మమ్మల్ని ఆపేది ఎవరూ లేరనమాట. ఇంకా ఫుల్ హ్యాపీ. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నిజంగా వెళ్ళకపోయి ఉంటే కనుక నేను చాలా 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 ఫీల్ అవుదును. నిజంగా ఎంత హ్యాపీనెస్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నిన్నంత నిద్ర కూడా పట్టలేదు నాకు, అంత హ్యాపీ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఒక పిక్ తీసుకున్నాము. లోపల ఎంట్రన్స్లో కూడా ఇన్స్టెంట్గా 1 మినిట్లో ఫోటో తీసి ఇస్తున్నారండి. మేమందరం కూడా గ్రూప్ ఫోటో తీయించుకున్నాము. అందులో సరిపోవట్లేదనమాట, మెంబర్స్ ఎక్కువైపోయాము. సో ఏంటంటే కొంచెం దగ్గరికి జరిగి తీయించుకుంటున్నాము. తర్వాత ఫైనల్గా అయితే డెకరేషన్ చూడండి ఎలా ఉందో. బొమ్మల కొలువు పెట్టారనమాట. డెకరేషన్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. చూడండి, చాక్లెట్స్, ఫ్రూట్స్, స్వీట్స్, ఇంకా చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయో అసలు. ఎంత కలర్ఫుల్గా, ఎంత లుక్గా ఉన్నాయో చూడండి. అలాగే జ్యువెలరీ మొత్తం పెట్టారు. బ్యాంగిల్స్, జ్యువెలరీస్ మొత్తం అంతా కూడా పెట్టారనమాట. మా జాహృతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా జాహృతికి ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్సే. తను నుంచుంటే చాలు ఫొటోస్ తీసేస్తారు తెగ. అలా నుంచుంది వెళ్ళి ఆ బొమ్మలను అది ఆడిస్తుంటే ఆయన తెగ ఫొటోస్ తీసేశారు. చూడండి, చిన్న చిన్న థింగ్స్ చాలా బాగున్నాయి. వావ్, సూపర్గా ఉన్నాయండి బాబు. ఇంకా రకరకాల పిండి వంటలు, అరిసెలు, బొబ్బట్లు, బూరెలు, గారెలు, లడ్డూలు,
ఇంకా చాలా బాద్షా మంచి మంచి స్వీట్స్తో భలేగా డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది. వెనకాల కూడా ఫ్లవర్స్తో చాలా బాగుంది. థీమ్ అయితే చాలా బాగుంది. మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. మేమైతే స్టేజ్ ఎక్కేసాము. ఇంకా మా ఫ్రెండ్ కిందకి వెళ్ళిందనమాట. తను వచ్చే లోపల మనం ఒక ఫోటో దిగేద్దామని చెప్పి అందరం కలిసాము. తను పైకి వచ్చింది. ఇదిగోండి 13 ఇయర్స్ తర్వాత కలిసామేమో. ఇంకా అసలు మా హ్యాపీనెస్కి అసలు హద్దులు లేవన్నమాట. ఇంకా స్టేజ్ మీద ఉన్నాము, అందరూ చూస్తున్నారని కూడా లేదు. అంత హ్యాపీగా హగ్ చేసేసుకున్నాము. ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కానీ ఇంచుమించు ఈ మధ్య ఎన్నో ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటాం కానీ ఇంత హ్యాపీనెస్ అయితే ఎప్పుడూ అనిపించలేదండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫ్రెండ్స్ అందరూ కూడా సేమ్ ఫీలింగ్, చాలా హ్యాపీ అని. తర్వాత మేము ఫ్యామిలీ పిక్స్ కూడా దిగాము. మీకోసం ఈ వీడియో స్పెషల్ అనమాట. ఈ బొమ్మల కొలువు నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పి ఇంకా తీస్తానే ఉన్నాము. రీల్స్, షార్ట్స్ అన్నీ తీస్తానే ఉన్నాము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. సో ఫైనల్గా ఇంకా లంచ్ టైం అయిపోయింది. అప్పటికే 1:30 అయిపోయింది. ఇంకా మేము లంచ్ హాల్లోకి వెళ్ళిపోతున్నామండి. లంచ్ హాల్లోకి వెళ్ళిపోతే అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. వెయిటింగ్ హాల్లో ఉన్నాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో ఫంక్షన్ హాల్లోకి, అదే లంచ్ హాల్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంక ఖాళీ లేదని చెప్పేసి ఇంక అందరం ఒకే లైన్లో కూర్చుందామని చెప్పి ఇంకా వెయిట్ చేద్దాం అని కూర్చున్నాము. మెనూ అయితే తీయలేదండి. చాలా వెరైటీస్ అనమాట. ఇంకా అన్నీ వెజ్జే. ఏంటంటే పనసకాయ బిర్యానీ అని చాలా అనమాట. మెనీ వెరైటీస్. ఇంకా చాలా పాతకాలం వంటలన్నీ, పచ్చళ్ళు, కారప్పొళ్ళు, రకరకాల ఐటమ్స్ అయితే వేశారు. అది కవర్ చేయలేకపోయాను నేను. అయితే బయట అయితే ఇవి కిల్లి అవి పెట్టారండి, పాన్ అవి పెట్టారు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్ సలాడ్స్ పెట్టారు. మొత్తం పపాయ అన్నీ, ఇంకా గోవా, ఆరెంజ్, డ్రాగన్ ఫ్రూట్స్, కివీస్ అవన్నీ కూడా. అలాగే స్వీట్స్ కూడా పెట్టారండి. హల్వా, కాజా, జిలేబీ, ఇంకా లడ్డూలు, ఇంకా అన్నీ ఆల్ వెరైటీస్, సున్నుండలు, రసగుల్లా, గులాబ్ జాము చాలా టేస్టీగా ఉన్నాయి అసలు స్వీట్స్. తర్వాత బయట జ్యూస్, ఐస్ క్రీమ్ కూడా పెట్టారనమాట. చాలా ఎంజాయ్ చేసామండి. తర్వాత మేము ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని ఇంకా అప్పటికే 3 అలా అయిపోయిందనమాట. ఇంకా గ్రూప్ ఫొటోస్ అవి దిగాము. అక్కడ ఫోటో తీసి వెంటనే ఫోటో ఇచ్చేసారు 1 మినిట్లో. చాలా ఎంజాయ్ చేసాము. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.